గ్యాస్ చమురే కాదు, తాగునీటికి కష్టమే వచ్చింది. గల్ఫ్లో డీసాలినేషన్ ప్లాంటే లక్ష్యంగా ఇరాన్ స్కెచ్ గీస్తోంది. అదే జరిగితే పశ్చిమాసియాలోని ప్రధాన నగరాలకు తాగునీటికి కష్టాలు తప్పేలా లేవు. అయితే డీసాలినేషన్ కర్మాగారాలను లక్ష్యంగా చేసుకునే సంస్కృతిని తెచ్చింది అమెరికాయేనని ఇరాన్ ఆరోపిస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని క్షిపణులు, డ్రోన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే చమురు ధరలపై పడే ప్రభావం గురించి అన్ని దేశాలు ఎక్కువగా ఆలోచిస్తున్నాయి. అయితే అదే స్థాయిలో పశ్చిమాసియాలోని నగరాలకు తాగునీటి సరఫరా చేసే మౌలిక వసతులు ముప్పునెదుర్కొంటున్నాయి. లక్షల మంది దాహార్తితో అలమటించే పరిస్థితి దాపురించింది. ప్రపంచంలోనే నీటి లభ్యత అతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్షియన్ గల్ఫ్ ఒకటి. అక్కడ సముద్ర జలాలను సేకరించి వాటిలోని లవణాలను తొలగించి తాగునీటి అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. ఈ ప్రక్రియలో సముద్రపు నీటిని మందపాటి ఫిల్టర్ల గుండా పంప్ చేసి వడకడతారు. ఈ ప్రక్రియను రివర్స్ ఆస్మాసిస్ అంటారు. నీటిని ఆవిరి చేసి లవణాలను వేరు చేసే మరో విధానం కూడా ఉంది. ఈ ప్లాంట్లను నిర్లవణీకరణ కర్మాగారాలు, డీసాలినేషన్ ప్లాంట్లుగా పిలుస్తారు. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే మంచినీరు గల్ఫ్ ప్రాంతంలోని నగరాలు, పరిశ్రమలు, కొంతమేర వ్యవసాయానికి అందిస్తారు. అక్కడ తీరం వెంబడి ఉన్న వందలాది డీసాలినేషన్ ప్లాంట్లు కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాయి. కువైట్లో 90% తాగునీరు డీసాలినేషన్ ప్లాంట్ల నుంచే వస్తోంది. ఒమన్లో 86%, సౌదీ అరేబియాలో 70%, యుఏఈలో 42% ఈ ప్లాంట్ల నుంచే వస్తుంది. ఈ కర్మాగారాలన్నీ ఇరాన్ టార్గెట్లో ఉన్నాయి. ఒకవేళ ఈ ప్లాంట్లను ఇరాన్ పేల్చేస్తే గల్ఫ్ ప్రాంతంలోని ప్రధాన నగరాల్లో నీటికి కటకట ఏర్పడుతుంది. డీసాలినేషన్ ప్రక్రియకు భారీగా కరెంట్ అవసరం. పైగా ఈ ప్లాంట్లన్నీ కరెంటుతోనే నడుస్తాయి. ఆ రూట్లో దాడి చేసినా నీటి ఉత్పత్తి కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అవేవీ కాకుండా పైప్ లైన్లు, ఇతర వ్యవస్థలను ధ్వంసం చేసినా నీటి సరఫరాకు ముప్పు ఏర్పడుతుంది. నీళ్లు రాకుంటే సౌదీ అరేబియా రాజధాని రియాద్ను వారంలోనే ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే డీసాలినేషన్ ప్లాంట్లపై దాడి జరిగిన ఈ ప్రత్యామ్నాయాలు కొంతమేర ఆదుకోవచ్చు. అయితే బహ్రెయిన్, ఖతార్, కువైట్లకు ఇలాంటి ఏర్పాట్లు పరిమితంగా ఉన్నాయి. అందువల్ల వాటికి ముప్పు ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీసాలినేషన్ కర్మాగారాలను లక్ష్యంగా చేసుకునే సంస్కృతిని తెచ్చింది అమెరికాయేనని ఇరాన్ ఆరోపిస్తోంది. తమ దేశానికి చెందిన నీటి శుద్ధి కర్మాగారంపై అగ్రరాజ్యం దాడి చేసిందని, దీనివల్ల 30 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయిందని మండిపడుతోంది.